మేడం ఒకవైపు చంద్రబాబు నాయుడు అంటున్నారు మేము దాడులను ఉపేక్షించామని ప్రకటన చేస్తున్నారు. కానీ ఆచరణలో ఏం కనిపించట్లేదు. ఏంటి డ్యూయల్ రోల్? ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ గడిచినటువంటి 45 డేస్ ఆఫ్ వాళ్ళ యొక్క గవర్నెన్స్లో మనం చూస్తున్నట్టయితే 31 మర్డర్స్ అనేది ఏ విధంగా, మరి ఎంత హింస వైలెన్స్ అనేది ఏ విధంగా మన రాష్ట్రంలో కంటిన్యూస్గా కూడా ఎక్కడ తగ్గకుండా మరి ముందుకు వెళ్తుందనేది మనం చూస్తూ ఉన్నాము. దీన్ని ఒక పెద్ద ఎత్తున కూడా ఒక జాతీయ స్థాయిలో దీన్ని రిప్రజెంట్ చేయాలి. సో దీనికంటూ ఒక జస్టిస్ కావాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇక్కడ ఉండి మరి అందరికీ కూడా ఈరోజు దేశం మొత్తం చాటి చెప్పాలి జరుగుతున్నటువంటి హింస గురించి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నమే ఈ ప్రొటెస్ట్ కార్యక్రమంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ వైలెన్స్ ఎక్కడో ఒకడ మనం ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ వాయిస్ రేస్ చేసి మరి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఈ రోజున మనం చూసినట్టయితే ఈ ప్రొటెస్ట్లో మనము ప్రెసిడెంట్ రూల్ కావాలి అని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి చూద్దాం, ఈ రోజున మనం చూసినట్టయితే జాతీయ స్థాయిలో కూడా చాలామంది ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మద్దతుగా నిలవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మరి అరాచకాలు ఒక ఎండ్ పడతాయి, తొందరలో పడాలి అని మేము ఆశిస్తూ ఉన్నాము. సో మేడం, మేము ప్రధానంగా మీ జిల్లాలో ఉమ్మడి గుంటూరులో జరిగిన రషీద్ హత్య వాళ్ళు అంటున్నది వ్యక్తిగత తగాదాతో నిష్పత్తి మేమేం చేస్తామని చెప్పి ఏమంటారు? ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినాక జరిగి ఏ విధంగా ఆ వీడియో దేశం మొత్తం కూడా వైరల్ అయినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏ విధంగా రషీద్ అనే వ్యక్తిని హత్య చేశారనేటువంటి విషయం ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులే స్వయంగా వాళ్ళ పేరెంట్స్ ఏం మాట్లాడారనేటువంటి విషయం మీ మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు. మరి ఏదో మరి వాళ్ళు బేసిక్గా వాళ్ళు దీని నుంచి దూరంగా ఉండి డిజోన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి కానీ అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇది కేవలం వాళ్ళ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏ విధంగా చేస్తున్నారనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.